ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. అదృష్టం అంటే వీరిదే. ఎందుకంటే 1000 కోట్ల దేవతల యొక్క అనుగ్రహంతో సింహరాశి వారి జీవితంలో ఊహించని అదృష్టం వరిస్తుంది. జనవరి 11న వచ్చే అమావాస్య తరువాత సింహరాశి వారి లైఫ్లో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. అనుకూలమైన గ్రహ సంచారం వలన వీరి జీవితంలో ఊహించని పరిణామాలు ఎదుర్కోబోతున్నారు. మరి జనవరి 11న వచ్చే అమావాస్య తర్వాత సింహరాశి వారి జీవితంలో ఎటువంటి ఫలితాలు పొందుతారు? ఈ టైంలో మరింత అభ్యున్నతిని పొందడం కోసం వీరు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలు ఏమిటి అనే విషయాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరి ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ రాశి వారికి అనుకూలమైన గ్రహ సంచారం కారణంగా ఈ యొక్క రాశి వారికి అదృష్టయోగం వరిస్తుంది. వృత్తి వ్యాపారాల్లో అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్న వ్యాపారానికి సంబంధించిన వారు దూర ప్రయాణాలు చేస్తారు. నూతన వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునే వ్యక్తులు వ్యాపారం పట్ల పూర్తి అవగాహన తెలుసుకున్న తర్వాత మాత్రమే ప్రారంభించడం మంచిది. ముఖ్యమైన విషయాల్లో అనుభవజ్ఞుల సలహాలను తీసుకోవడం మంచిది. చేతి వృత్తి పనివారు తమ నైపుణ్యాల్లో మెరుగుపరుచుకుంటారు. దీని వలన ఆ వృత్తి సంఘాల్లో మంచి పేరు వస్తుంది. భాగస్వామి వ్యాపారం చేయాలనుకునేవారు ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక లావాదేవీల విషయంలో, వ్యాపార అభివృద్ధి విషయంలోనూ ఎప్పటికప్పుడు పరిస్థితులను బట్టి తగిన ప్రణాళికలు మార్చుతూ ఉండటం వలన మంచి అభివృద్ధిని పొందుతారు. వ్యాపార యొక్క రహస్యాలు ఇతరులకు చెప్పకుండా ఉండడం మంచిది. ఎప్పటి నుంచో గృహాన్ని కొనుగోలు చేయాలనుకునే వారికి ఈ టైం అనేది అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. భూమిని లేదా మంచి ఫ్లాట్ను కొనుగోలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ సమయంలో వీరి ఆదాయం డబుల్ అవుతుందని చెప్పుకోవచ్చు. అలాగే వీరి వ్యక్తిత్వం కూడా మెరుగుపడుతుంది. సమాజంలో మంచి వ్యాపారాన్ని అంటే చక్కటి గౌరవాన్ని కూడా పొందుతారు. వ్యాపారాన్ని ప్రారంభించడం వల్ల గౌరవం అనేది ఆటోమేటిక్గా మీకు లభిస్తుంది. బ్యాంకు లోన్ల కోసం ప్రయత్నించే వారికి కూడా ఈ సమయం అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. పూర్వీకుల నుంచి ఆస్తులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. నూతన వాహనాన్ని కూడా కొనుగోలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ టైంలో స్థిరాస్తుల విషయంలో ప్రయాణాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ ఈ ప్రయాణాల వల్ల మీరు ఎంతగానో లాభపడతారో అని చెప్పుకోవచ్చు. ఉద్యోగస్తులు ఈ టైంలో కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా సహోద్యోగులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలని గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా మీ దగ్గర లేని వ్యక్తి గురించి మాట్లాడడం వల్ల మీరు ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఎవరైనా మాట్లాడుకునేటప్పుడు మధ్యలో జోక్యం చేసుకోకపోవడం మంచిది. మీ దగ్గర లేని వ్యక్తుల గురించి మాట్లాడడం అంత మంచిది కాదు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. మీరు అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేయడం వల్ల పై అధికారుల నుంచి మంచి ప్రశంసలను పొందుతారు. మీరు అనుకున్న ప్రదేశానికి ట్రాన్స్ఫర్ ఉంటుంది. అంటే ఆ విధంగా అవకాశాలు కూడా కనిపిస్తున్నాయన్నమాట. ట్రాన్స్ఫర్ పొందిన ప్రదేశంలో నూతన వ్యక్తుల యొక్క పరిచయం వల్ల మీ లైఫ్లో కొన్ని మార్పులు వస్తాయని చెప్పుకోవచ్చు. దీనివల్ల మీ భవిష్యత్తుకి మంచి పునాది కూడా ఏర్పడుతుంది. ఈ సమయంలో సింహరాశి వారు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఏవైనా ఆరోగ్య సమస్యలు కనిపించిన వెంటనే డాక్టర్ని సంప్రదించడం చాలా మంచిది. ముఖ్యంగా ఈ సమయంలో చర్మ సమస్యలు వంటివి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. చర్మ సమస్యలు వచ్చినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ప్రతిరోజు ఉదయాన్నే లేచి యోగా, వ్యాయామం, ఇతర ఎక్సర్సైజెస్ చేయటం వల్ల ఆరోగ్యం మరింతగా ఇంప్రూవ్ అవుతుంది. ముఖ్యమైన విషయాల్లో నిర్ణయాలు తీసుకునేటప్పుడు కుటుంబ సభ్యులతో కలిసి చర్చించడం మంచిది. మీరు చేసే ప్రతి పనిలోనూ కుటుంబ సభ్యుల యొక్క మద్దతు లభిస్తుంది. ఈ టైంలో ప్రారంభించిన పనులు అన్నింటిలోనూ మంచి విజయాన్ని పొందుతారు. దీని వలన మానసికంగా ఎంతో సంతోషంగా ఉంటారని చెప్పుకోవచ్చు. ఇక విద్యార్థుల విషయానికి వస్తే ఈ సమయంలో విద్యార్థులు అనుకూలమైన ఫలితాలను పొందుతారు. విదేశాల్లో చదువుకోవాలని ప్రయత్నించే వారు కూడా ఈ టైంలో మంచి ఫలితాలను పొందుతారని చెప్పుకోవచ్చు. ఎవరికైనా అప్పుగా డబ్బు ఇచ్చినట్లయితే ఈ సమయంలో మీ చేతికి అందుతుందని చెప్తున్నారు జ్యోతిష పండితులు. అనేక మార్గాల్లో ఆదాయం రావడం జరుగుతుంది. ఆ విధంగా ఆర్థికంగా నిలదొక్కుంటారు. విద్యార్థులు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నట్లయితే ఈ టైంలో ఏకాగ్రత చదివినట్లయితే అనుకున్న ఫలితాలను మీరు పొందుతారు. ప్రవేశ పరీక్షలు రాసేవారు కూడా ఈ టైంలో అనుకున్న యూనివర్సిటీలో సీటును పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ సమయంలో విద్యార్థులు సమయాన్ని వృధా చేయకుండా సద్వినియోగం చేసుకున్నట్లయితే మంచి ఉన్నత ఫలితాలను పొందుతారు.
పొందుతారు. ఇకపోతే బెట్టింగ్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్, లాటరీ, జూదం వంటి వాటిలో ఇన్వెస్ట్మెంట్ పెట్టి నష్టపోయే ఛాన్స్ ఉంది. కాబట్టి ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండడం మీకే మంచిది. జీవితంలో స్థిరపడే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. వ్యవసాయ రంగం చూసుకున్నట్లయితే వ్యవసాయదారులకు పంటలు కూడా బ్రహ్మాండంగా పండుతాయి. పంటల వలన విపరీతమైన ప్రాఫిట్ అనేది వస్తుంది. కూరగాయలు, పండ్లు, చేపలు, రొయ్యలు పెంపకందారులందరికీ కూడా ధనదాయం చాలా బాగుంటుంది. వ్యవసాయ రంగంలో కాయగూరల వ్యాపారం చేసిన, పండ్ల వ్యాపారం చేసిన, చేపల చెరువుల్లో, రొయ్యల చెరువులు చేసిన బ్రహ్మాండంగా డబ్బులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యవసాయ రంగంలో బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. ప్రోత్సాహకరమైన లాభాలను పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. కాంట్రాక్టర్లకు పెండింగ్లో ఉన్న బిల్లులు వసూలవుతాయి. అలంకరణ వస్తు సామాగ్రి, సుగంధ ద్రవ్య వ్యాపారాలు బాగా ప్రాఫిట్స్ని చేకూర్చబడతాయి. విదేశాల్లో ఉంటున్న వారికి, విదేశాల్లో అభ్యసించాలి అనుకునే వారికి, విదేశీ సంబంధిత నిర్ణయాలు తీసుకోవాలి అనుకునే వారికి ఆకస్మిక మార్పులు కనిపిస్తాయి. అలాగే రీసెర్చ్ ఓరియంటెడ్ పనుల్లో మంచి ఫలితాలు ఉంటాయి. కుటుంబ సభ్యులతో కలిసి వ్యాపారాలు చేసేవారు మంచి ఉన్నత ఫలితాలను మీరు పొందుకోవడం జరుగుతుంది. ఇకపోతే రియల్ ఎస్టేట్ వారికి ఈ సమయం బాగా కలిసి వస్తుంది. రియల్ ఎస్టేట్ చేసేవారు కోట్ల రూపాయలను గడిస్తారని చెప్పడంలో ఎటువంటి డౌట్ కూడా లేదు. చిట్ ఫండ్స్ కంపెనీ, ఫైనాన్స్ కంపెనీ వ్యాపారం ఇవన్నీ కూడా చాలా అనుకూలంగా ఉండి మంచి లాభాలు వస్తాయి. క్రీడాకారులు, నటీనటులు, టీవీ, సినిమా రంగాల్లోని వారికి మంచి ఆఫర్స్ వస్తాయి. వైవాహిక జీవితంలో సఖ్యత పెరుగుతుంది. జీవిత భాగస్వామిని అర్థం చేసుకుని ప్రవర్తించడం వలన ఎటువంటి మనస్పర్ధలు, విభేదాలు రాకుండా సంతోషంగా జీవించగలుగుతారు. మీరు ప్రేమించిన వ్యక్తులతో ఏమైనా విభేదాలు ఉన్నట్లయితే అవన్నీ పూర్తిగా తొలగిపోతాయి. సంతోషంగా సమయాన్ని గడుపుతారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఇకపోతే కుటుంబ వ్యవహారాల్లో ప్రశాంతతను పొందుతారు. కుటుంబానికి సంబంధించిన ఆచార వ్యవహారాలను పాటిస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్ర ప్రదర్శన చేస్తారు. అంటే పుణ్యక్షేత్రానికి సంబంధించి సందర్శన అనేది చేయడం జరుగుతుందన్నమాట. ముఖ్యంగా మీతో మంచిగా మాట్లాడుతూనే వెనుక గోతులు తవ్వే వ్యక్తులు మీకు తయారవుతారు. కనుక అలాంటి వారిని గ్రహించి ముందుగానే జాగ్రత్తగా ఉండటం మీకే మంచిది. ఇక తోబుట్టులతో మాట్లాడేటప్పుడు వేరే వ్యక్తితో మధ్యవర్తిత్వంగా మాట్లాడడం వంటివి చేయించకుండా ఉంటే మంచిది. ఏదైనా సమస్య ఉన్నట్లయితే నేరుగా తోబుట్టులతోనే కూర్చుని పరిష్కరించుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవు. మూడో వ్యక్తి జోక్యం వలన సమస్య మరింతగా పెరిగే ఛాన్స్ కనిపిస్తుంది. రాజకీయ రంగంలో చూసినట్లయితే ఈ యొక్క పాలిటిక్స్లో ఉన్నవారు ముఖ్యంగా ప్రత్యర్థుల్ని విమర్శించడం వంటివి చేయకుండా ఉండడం మంచిది. దీనివల్ల ప్రజల్లో ఉన్న ఆదరణ తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి. ఈ సమయంలో మరింత అభ్యున్నతిని పొందడం కోసం సింహరాశి వ్యక్తులు చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే సోమవారం నాడు మహాశివునికి తేనెతో అభిషేకం చేయటం వలన మంచి ఉన్నత ఫలితాన్ని పొందుతారు. వీలైనప్పుడు ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని 108 సార్లు జపించినట్లయితే విశేషమైన ఫలితాలను పొందుతారు. మంగళవారం రోజు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లి స్వామివారిని సింధూరంతో అర్చించి తమలపాకు మాలను సమర్పించినట్లయితే చేసే పనులు విజయవంతంగా పూర్తవుతాయి. ఇక శుక్రవారం రోజు దుర్గాదేవి ఆలయంలో పులిహోర ప్రసాదంగా పంచిపెట్టినట్లయితే శుక్రగ్రహం యొక్క అనుకూలత వలన మీ కోరికలన్నీ నెరవేరుతాయి. సిరి సంపదలను పొందుతారు. ఈ సమయంలో ఎదురయ్యే ప్రతికూల పరిస్థితులన్నీ అనుకూలమైన ఫలితాలుగా మారడానికి మీరు పాటించవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే ఇంకా సోమవారం రోజు నవగ్రహ ప్రదక్షిణలు చేయటం వలన అనుకూలమైన ఫలితాలను పొందుతారు. వీలైనప్పుడు అంటే మీకు వీలున్నప్పుడు శుక్రగ్రహ స్తోత్రం చదువుకోవటం వలన మీకు అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి. మంగళవారం లేదా శుక్రవారం రోజు ఇంట్లో ధూపం వేసి 21 తమలపాకులను తీసుకుని వాటిని చక్కగా శుభ్రంగా నీట్గా కడిగి గంధం మరియు కుంకుమతో బొట్లు పెట్టండి. పెట్టి వాటితో గుమ్మానికి తోరణాలుగా కట్టినట్లయితే మీ లైఫ్లో అనుకున్న లక్ష్యాలను సాధిస్తారు. ఈ విధంగా 11 వారాలు చేసినట్లయితే మీకున్నటువంటి మీ మనస్సులోని కోరికలన్నీ కూడా చాలా చక్కగా నెరవేరుతాయి. వీలైనప్పుడు పేదలకు అన్నదానం కూడా చేయటం వల్ల పుణ్యకర్మలు పొందుతారు. సో చూశారు కదండి, జనవరి 11న వచ్చే అమావాస్య తర్వాత సింహరాశి వారి జీవితంలో ఎటువంటి ఫలితాలు పొందుతారు. ఈ టైంలో మరింత అభ్యున్నతిని పొందడం కోసం మీరు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలు ఏమిటి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సరే సింహరాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.